ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయుచున్నాం. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ సందేశం ఏమనగా, గూఢమైన సంగతులు మనం ఎలా తెలుసుకోగలము. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనము. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. గూఢమైన సంగతులు మనం తెలుసుకోవాలంటే దేవునికి మొరపెట్టాలి, యెహోవాకు మొరపెట్టాలి. మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఈ రోజుల్లో 2 రకాల మనుషులు మొరపెట్టడంలో ప్రజలను, అధికారులను, బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను అందరినీ దృష్టిలో పెట్టుకొని మొరపెట్టేటువంటి వారు ఒకరు. రెండోదిగా అందరినీ పక్కన పెట్టి దేవుని వైపు చూస్తూ దేవునికి మొరపెట్టేటువంటి వారు ఒకరు. మనం దేవునికి మొరపెడుతున్నామా, లేకపోతే లోకంలో ఉన్న ప్రజలకు మొరపెడుతున్నామా అని మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. మనుషులకి మొరపెడితే గూఢమైన సంగతులు మనము తెలుసుకోలేము. మనం గూఢమైన సంగతులు తెలుసుకోవాలి అనంటే మనం దేవునికి మొరపెట్టాలి. మన జీవితంలో గొప్ప కార్యాలు, గ్రహించలేని గొప్ప కార్యాలు చూడాలి అంటే ఖచ్చితంగా దేవునికి మొరపెట్టాలి. ఎలాంటి సమయంలో, ఏ సమయంలో దేవునికి మొరపెట్టాలంటే, సరిగ్గా వేకువజామున 3 గంటల నుండి 5 గంటల లోపు మధ్య ఉన్న సమయంలో నీవు దేవునికి మొరపెట్టగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో గూఢమైన సంగతులు తెలుసుకుంటావు. నీ జీవన విధానానికి సంబంధించినటువంటి విషయాలు, నీ జీవితంలో జరిగే భవిష్యత్ విషయాలు, నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు, నీ జీవితంలో దేవుడు కలిగినటువంటి చిత్తం ఏదైతే ఉందో దానిని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పటివరకు నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు, గూఢమైన సంగతులు తెలుసుకోలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో. గూఢమైన సంగతులు నువ్వు తెలుసుకోవాలంటే నీవు దేవునికి మొరపెట్టాలి. మొరపెట్టిన తర్వాత, నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి అడిగిన తర్వాత కొద్ది నిమిషములు నువ్వు మౌనం పాటించు. మౌనం పాటించి దేవుని స్వరం కోసం, దేవుని యొక్క సమాధానం కోసం, దేవుడు నీకు ఇచ్చేటువంటి దర్శనం కోసం, దేవుడు నీకు ఇచ్చేటువంటి కళ కోసం, దేవుడు నీతో మాట్లాడేటువంటి స్వరం కోసం నువ్వు వేచి ఉండు. మాట్లాడిన తర్వాత దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడు. ఆశపడి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ రోజుల్లో మాట్లాడేటువంటి ప్రజలు అనేక మంది, కానీ దేవునితో మాట్లాడేటువంటి ప్రజలు చాలా తక్కువ మంది. నువ్వు దేవునితో మాట్లాడాలని ఉన్నావా? నువ్వు దేవునితో మాట్లాడాలని ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు నీ జీవితంలో గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటకు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు అడుగుతున్నావా? నీ స్థితిగతులను దేవునికి చెప్పగలుగుతున్నావా? ఒకసారి నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకొని ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు వైపు చూస్తూ దేవునికి మొరపెట్టేటువంటి వారుగా నీవు ఉంటే నీ జీవితంలో దేవుడు గూఢమైన సంగతులను తెలియజేసి నీ జీవన స్థితిగతులన్నింటినీ మార్చి నిన్ను ఆధ్యాత్మికంగా బలపరుస్తాడని వాక్యం ద్వారా తెలియజేయచ్చు. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.